రాజ్యాంగ వ్యతిరేక పార్టీ బీజేపీ అని, బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రజలు ఒత్తిడి తీసుకురావాలని జనగామ డీసీపీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. జై బాపు, జై భీమ్, జై సావిధాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం కోహెడ మండల్ బద్దువానిపల్లి గ్రామంలో ప్రారంభమై పోరెటిపల్లి, బస్సాపూర్, ఆరేపల్లి గ్రామాల్లో పాదయాత్ర కార్యక్రమం చేపట్టగా ముందుగా అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం కోహెడ మండల అధ్యక్షుడు మంద ధరమయ్య మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవమానపరుస్తోందని, ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని అన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ప్రధాని స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఏఐసీసీ టీసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యవహారాల రాజ్యాంగం ప్రజలు మేలు చేస్తోందని, బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కులను పరిరక్షిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోటే మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని నిర్మలా జయరాజ్, వైస్ చైర్మన్ భీమ్రెడ్డి, తిరుపతి రెడ్డి, మందా ధర్మయ్య, బోయిని జయరాజ్, మాజీ సర్పంచులు దొమ్మాట జగన్ రెడ్డి, ఎడబోయిన సత్తయ్య, తాటిపాముల శ్రీనివాస్, కర్ర రవి, పిల్లి రాజన్న, పాం శ్రీకాంత్, రాకేష్, తడిసిన రవీందర్, మహీందర్, బసవరాజు, శంకర్, నారాయణ చారి, వెంకటాచారి, శనిగారం, మందా, శ్రీకాంత్, రామస్వామి, దొంగ తిరుపతి, గుర్రాల రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు ఉదయం బత్లవాన్పల్లి నుంచి మొదలుకొని పాదయాత్రగా మరి ఈ యొక్క పొరటిపల్లెకి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులు. ధర్మన్న గారు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఉండడం వల్ల మంత్రి గారు దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం, వాస్తవంగా కూడా ఇంత పెద్ద మండలంలో 125 ఇండ్లు రావడం, ఇందిరమ్మ ఇండ్లు మామూలు విషయం కాదు. ఈరోజే తెలిసింది ఏంటంటే అందరూ పునాదులు బేస్మెంట్ లేపుకున్న వారందరికీ కూడా ఈరోజు ₹1,00,000 అకౌంట్లో ఇస్తారని ఈ మార్నింగ్ న్యూస్లోనే పేపర్లో చదివినాం. కట్టుకొని వాళ్లకు, డబ్బులు లేని వాళ్ళకు కూడా ప్రభుత్వం ఇంకొక ఆలోచన చెప్పింది. డాక్టర్ మహిళల నుంచి, మహిళా సంఘాల నుంచి వాళ్ళకి ₹1,00,000 అప్పు ఇప్పించి వాళ్ళ బేస్మెంట్ కట్టుకోగానే ఆ ₹1,00,000 వాళ్ళ అకౌంట్లో వేయడానికి ఈరోజే మంత్రి మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అనౌన్స్ చేశారు. మరి ఇలాంటి కార్యక్రమం గత 10 సంవత్సరాల్లో మరి వేరే ప్రభుత్వాలు ఉండే, మరి అల్లుడత్త ఎక్కడ ఉంటాడు, బిడ్డ అత్త ఎక్కడ ఉంటుంది, మరి మేకనేడ కట్టేస్తారన్న ఆయనే కంటికి కనబడుతున్నాడు. ఆయనే ఫామ్ హౌస్ కట్టుకొని ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటుడు. మరి అల్లుళ్ళు వచ్చారు, బిడ్డలు వచ్చారు, పిల్లలు వచ్చారు, మనవాళ్ళు వచ్చారు. మరి ఈ ఊరికి ఏమన్నా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చిరా? 10 ఏళ్ళల్లో ఇచ్చిరా? ఇయ్యలే. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సభ్యుడిగా ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి ముఖ్యమంత్రి దగ్గర ఒక కీలకమైనటువంటి మంత్రివర్గ శాఖను నిర్వహిస్తున్నారు. వారి యొక్క ఆలోచన మేరకు ఈ నియోజకవర్గంలో దాదాపు 1,000 కోట్ల అభివృద్ధి పనులు తీసుకురావడం జరిగింది. మరి గత 70 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచింది కానీ ప్రభుత్వంలో ఎప్పుడు మంత్రివర్గంలో లేరు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మరి పొన్నం ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గెలవడమే ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఆయన ఒక కీలకమైన మంత్రిగా రావడం జరిగింది. అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది. హుస్నాబాద్ ఇటీవలనే హుస్నాబాద్ లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా రోడ్ల